శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము హౌసింగ్ బోర్డు కాలనీలో అనంతపురం పట్టణంలో ఉంటుంది. ముఖద్వారము ఈ విధంగా ఉంటుంది. ఈ గుడిలోనికి వెళ్ళడానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రధాన గోపురము. ఇక్కడి నుంచి మనం లోపలికి రావచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. మూల విగ్రహము వెంకటేశ్వర స్వామి గర్భగుడి ఈ విధంగా ఉంటుంది. ఒక ద్వారము ప్రధాన గోపురం నుంచి రావచ్చు. రెండవ ద్వారము లోపలికి రావడానికి హౌసింగ్ బోర్డు కాలనీలో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది కదా, ఆ చిల్డ్రన్స్ పార్క్ నుంచి ఎదురుగా కొంచెం ముందుకు వస్తే అక్కడ రెండో ద్వారం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం లోపలికి రావచ్చు. గుడి లోపలికి మనం గుడిలోనికి ప్రవేశించగానే మనకు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఒకటి బంగారు పూతలో ఉండే ధ్వజస్తంభము, ఇంకొకటి రాతి ధ్వజస్తంభము. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి. ధ్వజస్తంభం కింద ఒక చిన్న గుడిలాగా కట్టారు. అక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు భక్తులు. ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. గర్భగుడికి ఎదురుగా గరుడాల్వార్ విగ్రహం ఉంటుంది. ఈ బంగారు పూత పూసిన ధ్వజస్తంభంకి వినాయకుడు శంకు చక్రాలు చెక్కబడి ఉన్నాయి. తర్వాత మనం ప్రధాన గోపురం ఎడమవైపుకు వస్తే టెంకాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. టెంకాయలు కొట్టే ప్లేస్ పక్కనే ఒక చిన్న టేబుల్ వేసి అక్కడ దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు విఘ్నేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది. చిన్న ఉపాలయం లాగా కట్టారు. విఘ్నేశ్వర స్వామి ముందు కూడా దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేశారు. విఘ్నేశ్వర స్వామి వారి గుడి నుంచి మనం వెనుక వైపుకు వస్తే శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహం ఒక చిన్న గుడిలో ఉంటుంది. ముగ్ధ మనోహరంగా పద్మావతి అమ్మవారు ఉంటారు. పద్మావతి అమ్మవారి ముందు కూడా దీపాలు వెలిగించడానికి టేబుల్ వేసి ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడి నుంచి వెనక వైపుకు ఏమీ లేదు. ఇదంతా గర్భగుడి లోపలే మనకు వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేయడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి గుడి వెనకల భాగంలో ఏమీ లేవు. మనం గర్భగుడిలోనే ప్రదక్షిణ చేసుకోవచ్చు. తర్వాత ముందుకు రాగానే ప్రధాన ఆలయం ఇరువైపులా ఇలా శంకు చక్రాలు ఏర్పాటు చేశారు. చూడటానికి చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మనం గర్భగుడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళితే నవగ్రహ మండపం ఉంది. ఇక్కడ నవగ్రహ ప్రదక్షిణం చేసుకున్న తర్వాత మనకు బ్రహ్మోత్సవ మండపానికి దారి ఏర్పాటు చేశారు. ఇక్కడే స్వామివారికి జరగాల్సిన బ్రహ్మోత్సవాలన్నీ జరుగుతాయి. ఇక్కడ భక్తులు కూర్చొని చూడటానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవ మండపానికి ఎదురుగా. చాలా బాగుంటుంది. బ్రహ్మోత్సవ మండపం నుంచి అలాగే కొంచెం ముందుకు వెళితే అక్కడ కూడా చాలా ప్రదేశం ఉంది. కూర్చోవడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒక పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంది. కమలం నుండి పుట్టిన శివుని విగ్రహము చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ కూడా దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ చెట్లు చాలా బాగా ఉన్నాయి. చాలా బాగా పెంచారు చెట్లను. ఇక్కడ శివుని దర్శనం తర్వాత మనకు లింగ దర్శనం కూడా ఉంటుంది. ఈ గుడిలో, ఈ ఆలయంలో స్వామితో పాటు శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళితే మొదట మనకు శివాలయం దర్శనం ఇస్తుంది. ఈ శివాలయంలో శివుణ్ణి చాలా బాగా అలంకరించారు. తర్వాత పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. పార్వతీదేవి అమ్మవారి పక్కనే ఇంకొక ఉపాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం సర్పరూపంలో కొలువై ఉంది. చాలా బాగుంది. ఎవరైనా హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి గుడిని ఇదివరకు దర్శించింటే కామెంట్లో చెప్పి వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.